ఇది ఒక ఫ్యూచర్ సిటీగా రావాలి. నేను ఒక అమరావతి పైనే శ్రద్ధ పెట్టడం లేదు. విశాఖపట్నం ఇప్పటికే విశాఖపట్నం విశ్వ నగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. రెండోది రాయలసీమ, రాయలేని సీమ రత్నాల సీమని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ మధ్య రాళ్ల సీమగా మారిపోయిందని బాధపడే పరిస్థితికి వచ్చాం. ఇక్కడే సతీష్ రెడ్డి గారు ఉన్నారు, పూర్తిగా సహకరించారు. ఈ నెల 15వ తారీఖున ఫైటర్ జెట్స్ ని తయారు చేసి ఆమ్కా ప్రాజెక్టు పుట్టపర్తి కేంద్రంగా ప్రారంభోత్సవం చేస్తున్నాం. ప్రారంభంలో 15,000 కోట్లు గాని 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ఏరోస్పేస్ హబ్ గా అమరావతి మన అనంతపురం జిల్లా హిందూపూర్ జిల్లా పరిస్థితి తయారయ్యే పరిస్థితి వచ్చింది. రాయలసీమ ఒక టెక్నాలజీ హబ్ గా తయారవుతుంది. తిరుపతిలో స్పేస్ సిటీ వస్తా ఉంది. కర్నూలులో డ్రోన్ సిటీ వస్తా ఉంది. తిరుపతి, కొప్పర్తి ఎలక్ట్రానిక్ సిటీస్ గా తయారైనాయి. శ్రీ సిటీ మరో ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది. బెంగళూరు పక్కనుంది కాబట్టి హిందూపూరు, అనంతపురం ప్రాంతంలో బ్రహ్మాండమైన ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఇలాంటివన్నీ కూడా నేను ఒక విజన్ ఇచ్చాను. నేను ఒకటే చెప్తున్నా, ఇక్కడ ఉండే వాళ్ళందరికీ, రాష్ట్రంలో ఉండే 5 కోట్ల మందికి ఒకప్పుడు శారీరకంగా కష్టపడేవాళ్ళం. ఇప్పుడు తెలివితేటలతో ముందుకు పోవాల్సిన సమయం ఆసన్నమైంది. టెక్నాలజీ హ్యాండీగా తయారైంది. ఒకప్పుడు నాకు కూడా హైదరాబాద్లో బిగినింగ్లో మీరు చూస్తే 95లో